హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. సో ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లానే ఒకసారి మనం చూద్దాం. ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాజ్ నివాస్ లో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అతిషి చేత ప్రమాణం చేయించారు. వాస్తవానికి ఈనాడు చూడొచ్చు, ఈనాడు అవినీతి కార్యక్రమాలకు పాల్పడి ఏమైనా కేసులుంటే మాత్రం ఆ అధికారికంగా గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి మాత్రం అర్హత కాదు. కానీ ఒక గవర్నమెంట్ ని పాలించేటటువంటి రాజకీయ నాయకుడు మాత్రం ఏ కేసులున్నా కానీ రాజకీయంగా కొనసాగవచ్చు. ఇది ఎక్కడ న్యాయం? ఒకసారి ప్రజలు మీరు ఆలోచించాలి. ఏమైనా కేసులుంటే మాత్రం గవర్నమెంట్ డ్యూటీకి అనర్హుడు. ఆయన మీద కేసులుంటే, పోలీస్ కేసులుంటే వెరిఫికేషన్ అది ఇది అని చెప్పేసి. కానీ రాజకీయ నాయకుడు గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ పాలించేటటువంటి రాజకీయ నాయకుడు ఎన్ని కేసులున్నా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఆయన ఎంత అవినీతి పరుడైనా కానీ రాజకీయంలో కొనసాగవచ్చు. సో ఒక్కసారి ప్రజలారు మీరు ఆలోచించాలి, దీంట్లో ఎంత డిఫరెన్స్ ఉంది. మీరు చాలా ఒకసారి లోతుగా ఆలోచిస్తే ఈనాడు రాజకీయ నాయకులను ప్రశ్నించవచ్చు. రాజకీయ నాయకులు ఏదైతే కేసుల పర్వంలో ఉంటారో దయచేసి అటువంటి రాజకీయ నాయకుడిని, కేసులు ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని రాజకీయ ప్రవేశం చేయనియొద్దు. అప్పుడు ఈ విధమైనటువంటి మేనిఫెస్టో ప్రజలు నాయకులకు ఇవ్వాలి, ఇది చట్టంలో వర్తించాలి. ఒకసారి ఆలోచించండి ప్రజలు, ఇది చాలా ముఖ్యమైనది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ క్యాంప్స్ కేసులో మరి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైల్లోకి పోయేసి బయటకు వచ్చినాక కొన్ని ఏదైతే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చిందో, సో నేను ఏ విధమైన తప్పులు చేయలేదు, నేను ప్రజల్లో తప్పకుండా నేను నిరూపించుకున్నాక రాజకీయ ప్రవేశం చేస్తాను, అరవింద్ కేజ్రీవాల్ గారు తప్పుకొని మరి అతిషి గారికి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించడం జరిగింది. అందరూ ఏదైతే ఏర్పాటు చేసుకున్న మీటింగ్ లో అతిషి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. సో తను కూడా ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు రావాలి, ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ విలువలను కాపాడాలి, ఎథిక్స్ కాపాడుతూ రాజకీయంలో మంచి ఢిల్లీలో మంచి పరిపాలన చేయాలని చెప్పేసి కోరుకుంటాం. కానీ అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి రాజకీయ నాయకుడికి రాజకీయ ప్రవేశం చేయనీయకుండా ప్రజలు మేనిఫెస్టోలు ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలి. రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ప్రజలు సృష్టించాలి. ఈ నెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి ముర్ము రాక. భారత రాష్ట్ర ప్రధాని ద్రౌపది ముర్ము ఈ నెల 28న తెలంగాణలో ఒకరోజు పర్యటనకు వస్తున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. 28 ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లో స్నాతకోత్సవాన్ని సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని సిఎస్ వివరించారు. రాష్ట్రపతి రాక ఏర్పాట్లపై శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు. సో శాంతికుమార్ గారు అయితే ద్రౌపది ముర్ము గారి నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆ కార్యక్రమానికి రాబోతున్నారు. సో అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఎక్కడికక్కడ అక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి సంకేతాలు వచ్చినా, ఏ విధమైనటువంటి అక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డా కానీ ఎప్పటికప్పుడు పోలీసులు సెక్యూరిటీ ఫోర్సెస్ ని బలగాలను కూడా మోహరించి ఇక్కడ ఏ ఇబ్బందికరంగా జరగొద్దు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చేటటువంటి దారుల్లో ఎక్కడ రోడ్లు బాగాలేకపోయినా, అదే విధంగా వార్తా విశేషాల్లో చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తను నివసించేటటువంటి అక్కడ హౌస్ లో అక్కడ పాములు భయం, అదేవిధంగా కోతులు, తేనెటీగలు ఈ విధంగా ఉంటే అక్కడ కూడా చర్యలు చేపట్టి టోటల్ గా తను సేఫ్ సైడ్ గా ఉండే విధంగా అన్ని ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. సో వచ్చేటటువంటి దానికి మర్యాద పూర్వకంగా నాయకులు స్వాగతం పలకడం, రాష్ట్ర గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ స్వాగతం పలుకుతుంది. సో ఈ విషయాలను ఇట్లా ఉంచితే సీఎం రేవంత్ భారీ కుంభకోణం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కామ్ 8,888 కోట్లు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనాడు సో మీరు చేసిందే వ్యాఖ్య కరెక్ట్ అనుకుంటే ఈనాడు సీఎంల పైన కేసు పెట్టడానికి కూడా వెనుకపోవద్దు. ఈనాడు ఇల్లీగల్ గా ఏమైనా పాల్పడ్డాడంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ముఖ్యమంత్రి గారి పైన కూడా తీసుకోవాలి. అయితే ముఖ్యమంత్రులు చట్టానికి ఏం చుట్టాలు కాదు. సో ఉన్నటువంటి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి. ఈనాడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయినా కానీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు పంపించడం జరిగింది. ఈనాడు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో అది ప్రాసెస్ లో కేసు నడుస్తుంది కాబట్టి సో మీరు చెప్పేటటువంటిది కరెక్ట్ అయితే ఖచ్చితంగా సిబిఐ విచారణ చేపట్టండి, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేపియండి. సో సాక్ష్యాధారాలు సమర్పించండి, నిజ నిర్ధారణ ఏంటో కోర్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈనాడు చేసింది కరెక్ట్ అయితే ఆ దూరంలో వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాను. విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుందని బెదిరించి కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. జాయింట్ వెంచర్ పేరుతో డ్రామా. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఎవరు డ్రామా ఆడుతున్నారు? సో ఏ ప్రభుత్వాలు డ్రామా ఆడుతుంది? రాజకీయ నాయకులను ఏం చేస్తున్నారు?
తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. సో ఏ నాయకుడు వచ్చి మాకు చేసింది ఏం లేదు, ఏ ముఖ్యమంత్రి వచ్చి చేసింది ఏం లేదు, ఎక్కడ కష్టాలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు అక్కడనే ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో సమస్యలు ఎట్లెట్లున్నాయో దానికి ఇంకా రెట్టింపు అయితేనే తప్ప తగ్గేటటువంటి ప్రసక్తి లేదు. కానీ గెలిచినటువంటి నాయకులు మాత్రం కోటీశ్వర్లకు పడగలెత్తుతున్నారు. సో ఎవరి డ్రామాలు ఏందో ప్రజలే తెలుస్తారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల అమెరికా పర్యటనలో వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గాను కర్ణాటకలోని బీజేపీ నేతలు రాహుల్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నేతల ఫిర్యాదు మేరకు రాహుల్ పై బెంగళూరులోని హేగ్రౌండ్స్ సో ఈ విధంగా కేసు నమోదైందంతా. మరి అరెస్ట్ చేస్తారా రాహుల్ గాంధీ? అరెస్ట్ కేసు పెట్టుడు మట్టుకే ఇక దాంట్లో ఎంత ఉంటుందో ప్రజలకంతా ఎరుకనే ఉంది. అదే సామాన్యుడు మీద కేసు పెడితే ఇంటికి వచ్చి గల్ల పట్టుకొని గుంజుకొని లేపుకొని జీపులు ఎత్తేసి జైల్లో పడేస్తారు తీసుకొని. మరి కేసు పెట్టారు కదా, అది ఏ విధంగా ముందుకు పోతుంది? సో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోలీస్ అధికారులు ఈనాడు చెప్తుంటారు వాట్సాప్లలో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రసంగించొద్దు, మనోభావాలు దెబ్బతీయొద్దు, రాజకీయ నాయకులపై ప్రసంగించొద్దు అని. సో తను ఒక రాజకీయ నాయకుడైంది ప్రజల వల్లనే. ఈనాడు ఇష్టం వచ్చినట్టు వివరిస్తే, ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు ఇస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి కదా. మరి సామాన్య ప్రజలనేమో అరెస్ట్ చేస్తారు, తీసుకోపోతారు, జైళ్ళల్లో వేస్తారు. రాజకీయ నాయకులకు ఒక రూలు, ప్రజలకు సామాన్యులకు ఒక రూలు. కేసు పెట్టుడు పేపర్ మట్టుకే పరిమితం అవుతుంది. ఇట్లా ఈనాడు ప్రజలని, నిరుపేద ప్రజలపైననే ఈ చట్టాలు ఇవన్నీ వర్తిస్తాయి. కానీ ఉన్నటువంటి మంచి పొజిషన్లో ఉండేటటువంటి నాయకులకి, మంచి పలుకుబడి ఉండేటటువంటి నాయకులకు మాత్రం వర్తించవన్నట్టుగా ఉంది ఇక్కడ దేశంలో. సిబిఐపై సుప్రీం ఆగ్రహం. పశ్చిమ బెంగాల్లోని కోర్టులో న్యాయ విచారణ సరిగ్గా జరగడం లేదంటూ సిబిఐ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్లో 2021 ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సంబంధించిన కేసులను ఆ రాష్ట్రం ఏదైతే పశ్చిమ బెంగాల్లో కోర్టులో న్యాయ విచారణ సరిగ్గా జరగడం లేదంటూ సిబిఐ చేసిన ఆరోపణలను సో ఈ విధంగా ఒక కోర్టు మీద కేసు పెట్టుకుంటుంది అనమాట. వాళ్ళే క్లాషెస్ అయ్యే విధంగా ఉందంటే ఇక చూసుకోవాలి ఎట్లుందో మన జస్టిస్లు. బీరూట్ పై ఇజ్రాయెల్ దాడి. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. హెబెల్లా లక్ష్యంగా లెబనాన్ లో జరిగిన పేజర్లు, వాకిటాకీల పేలులతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ పేలులు ఇజ్రాయెల్ పనేనని ఆరోపించిన హెబ్జల్లా ప్రతి దాడులు తప్పవని హెచ్చరించిన తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. హెబ్జల్లా లక్ష్యంగా చేసుకుంటూ లెబనాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు దాడులకు దిగింది. మరోవైపు సో ఈ విధంగా ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, కానీ వాళ్ళు మాత్రం ఇంకా యుద్ధాన్ని ఆపుతలేరు. సో ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో మనం చూసుకోవాల్సిందే. ప్రభుత్వ ఖాతాల సంఘానికి చైర్మన్ గా కావడం గర్వంగా ఉంది. పిఎస్సి చైర్మన్ ఆర్కేపుడి గాంధీ ప్రభుత్వ ఖాతాల సంఘం ప్రారంభం సమావేశం. శత వసంతాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వ ఖాతాల సంఘానికి తనను చైర్మన్ గా నియమించడం గర్వంగా ఉందని పిఎస్సి చైర్మన్ ఆర్కేపుడి గాంధీ అన్నారు. గతంలోనూ ఎంతమంది ప్రముఖులు మేధావులు కమిటీని చైర్మన్ గా సేవలు అందించారన్న ప్రభుత్వ ఖాతాల సంఘం ప్రారంభం సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సో మీకు సంతోషంగా ఉండదు, కానీ మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తే చాలు, ప్రజల గురించి మీరు కరెక్ట్ గా పనిచేస్తే చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ఈ రోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. నమస్తే.